హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఫస్ట్ టైం సాయి పల్లవిని కాకుండా చైతన్య చూడాలనిపించిన సాంగ్ అండి. థ్యాంక్ యూ అండి. నాకే కాదు కొన్ని కోట్ల మంది ఆడియన్స్ కనిపించింది. నేను చూశాను, ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ టైం సాయి పల్లవిని చూడకుండా చైతన్య చూపిస్తున్నాడు అంటే చైతు ఎంత అగ్రెసివ్గా అసలుకి ఇప్పటి వరకు చూశాను చాలా సినిమాలు. ఏదో క్లీన్ షేవ్ చేసుకొని 2 లిప్ కిస్లు 4 రొమాంటిక్ సాంగులు క్లైమాక్స్లో కలవటం ఇట్లా చాలా చూసాం. బట్ ఒక డైరెక్టరు చైతుని ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయగలడా అని చూసిన పర్సన్ ఉన్నారంటే అది మీరే. ఏ యాంగిల్ అనిపించారండి మీకు చైతుని క్యారెక్టర్ పెట్టాలి అని? అసలు అంటే ఇది నాకు దేవరాల ఎన్టీఆర్ లాగా కనిపించాడు కొన్ని చోట్ల. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ వెరీ పాజిటివ్ సైన్ ఫర్ అస్. ఇంకొక 9 days లో మూవీ ఉండి ఇలా చెప్తున్నారంటే ఒక చిన్న మోటివేషన్ అనమాట మాకు ఇప్పుడున్న మా మైండ్ సెట్కి, మా టెన్షన్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ క్రెడిట్స్ తీసుకోవడం కన్నా ఈ క్రెడిట్స్ ఇవ్వడం మెయిన్ అండి. నా బ్రెయిన్లో ఏదన్నా ఉండొచ్చు. ఇనీషియల్గా వాసు గారు అండ్ అరవింద్ గారు ఆర్ వెరీ హెసిటెంట్. ఎందుకంటే అంటే చైతన్య క్యాపబిలిటీస్ చూసి కాదండి, అంటే అసలు అతనికి తెలియని ప్రపంచం అది, అతనికి తెలియని పరిచయం లేని ప్రపంచం. అంటే మనకి కనీసం అప్పుడప్పుడు మెరీనా బీచ్కో వైజాగ్ బీచ్కో ఏదైనా బీచ్కి వెళ్ళి కొంచెం నడుచుకుంటూ వెళ్తే ఆ వాడలవన్నీ చూసి వాళ్ళు ఎలా కూర్చుంటారు, ఎలా పడతారు అని మనకు తెలుసు. బండి దగ్గర చేపలు ఉన్నది తింటుంటాం మనం. బట్ ఇట్స్ నాట్ లైక్ దట్. అతని ప్రపంచమే వేరు. మేబీ ఆన్ ఫ్లిప్ సైడ్ అదే ఉపయోగపడిందండి. ఓకే, మేము ఇనీషియల్గా ఈ కథ నేను చేస్తాను అనుకున్నప్పుడు వాసు గారు, చదువు గారు మీరేంటి, కథ ఏంటి, మీ కాళ్ళు ఏంటి, మీ కలర్ ఏంటి, అసలు ఇది కాదు కదా మీది అన్నప్పుడు కొన్ని నేనేమన్నా తయారై చూపించిన వాసు ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్, నేను 15-20 minutes విన్నాను, నాకు చాలా నచ్చింది అన్నప్పుడు నేనేమన్నానంటే అంత స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నప్పుడు వీ హ్యావ్ టు బిలీవ్ హిమ్ అని. అంటే ఇట్ వాస్ అంటే నేను గమనించాను. అంటే ఈ సో డెస్పరేట్, ఇస్తాడు అనుకున్నాను కానీ ఇంత ఇచ్చేస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు.